सर्वेभ्यो नमो नमः। महर्षि दयानंद सरस्वती స్వామీజీ మానవాళినంతటికీ ఉద్ధరించడానికి జన్మించిన మహా పుణ్యశాలి. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పరమహంస, పరివ్రాజకుడు. అలాగే ఈశ్వరయ్య సాక్షాత్కారం పొందిన మహాన్ ఆత్మ. తాను దుఃఖాల పాలవుతూ ఎదుటివారి దుఃఖాలు లేకుండా చేయటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. లోకంలో ఉన్నటువంటి దురాచారాలు, అలాగే ఈశ్వరుని పట్ల సరైనటువంటి విశ్వాసం లేకుండా ఈశ్వరుని వదిలి భౌతిక పదార్థాలు ఉపాసన చేయటాన్ని కాదన్నారు. అలాగే కొన్ని నియమాలను ఏర్పాటు చేశారు. మనుషులకి పరమాత్మని పొందాలంటే ఏం చేయాలనే దానికి పతంజలి మహర్షి అష్టాంగ యోగ సాధన, అలాగే శుద్ధమైన మనస్సు, పవిత్రమైన హృదయం, త్యాగ గుణము, వీటన్నిటి ద్వారా మనం చేసే కర్మల్ని పరమాత్మకు సమర్పణం చేసి, అంటే ఈశ్వర ప్రణిధానం ద్వారా అలాంటి కర్మల్ని చేయటం ద్వారా ఈశ్వరీయ శాసనం ఏదైతే ఉందో ఆ శాసనానికి, వేద శాసనానికి అనుకూలమైనటువంటి కర్మలు చేస్తూ ఆయన యొక్క పరమాత్మ యొక్క ప్రశంసలకు పొందుతూ జీవితాన్ని గడపాలని మానవాళికి యథార్థమైన వేదాన్ని ఉపదేశించారు. యథార్థమైన ఎందుకు అనాల్సి వస్తుందంటే, మధ్యకాలంలో కొంతమంది శాయణ, మహీధర, ఓవటుడనే వాళ్ళు సరైన వ్యాకరణం తెలియక, సంస్కృత భాష వ్యాకరణం తెలియక సొంత పైత్యంతో కొంత అశుద్ధమైనటువంటి భాష్యాలు రాయటం జరిగింది. వాటిని చూసి ఇతర మతస్థులు వేదాన్ని హేళన చేస్తున్నారు. అలా కాకుండా దయానందుడి సాహిత్యం తీసుకున్నట్లయితే మహర్షి వేదాంగాలను అధ్యయనం చేసి పాణిని మహర్షి వ్యాకరణాన్ని ఔపాసన పెట్టి, అలాగే తాను తపస్సు చేసి యోగ సాధనలో సమాధి స్థితిలో ఋతంబర ప్రజ్ఞను పొంది దాని ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో వేదాలకు భాష్యం రాసిన మహానుభావుడు. కాబట్టి ఇది యథార్థ వేదం. అలాగే ఇతర గ్రంథాలు కూడా ఉన్నటువంటి ప్రక్షిప్తాలైన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది స్వార్థపరుల కారణంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కోసం మనుస్మృతి లాంటి మానవ ధర్మాన్ని బోధించే గ్రంథాన్ని కూడా ప్రక్షిప్తం చేసి తప్పు భాష్యాలు రాసి తప్పు శ్లోకాలను కూడా కొన్నిటిని అందులో కల్పించి తప్పుదోవ పట్టించి జాతికి చాలా హాని చేశారు. ఈ భారతదేశం యొక్క ఆర్ష సాహిత్యానికి హాని చేశారు. ఈ నేడు మనం చూసినటువంటి ఈ దురాచారాలు, మానవుల యొక్క దుష్టాచారాలు కారణం ఏంటంటే అదే కారణం. ప్రక్షిప్తం చేయబడి, కల్పితం చేయబడి, కలుషితం చేయబడి ఆర్ష సాహిత్యాన్ని చేసిన కారణంగా విమర్శలకు గురవుతున్నది భారతీయ సంస్కృతి సాహిత్యం కూడాను. కాబట్టి జాగ్రత్తగా గమనించి శుద్ధమైన గ్రంథాలను తెలుసుకొని వాటిని మాత్రమే చదివి ప్రచారం చేయండి. దొరికిన వాటినల్లా మార్కెట్లో దొరికిన డబ్బుల కోసం చేసుకున్న గ్రంథాలన్నింటినీ పట్టుకొని వాటిని అనుసరిస్తే మనకు మన దేశానికి కూడా అపకీర్తి కలుగుతుంది. ఇది నా ప్రార్థన. నేడు యజుర్వేదం 3వ అధ్యాయం 61వ మంత్రం. ఇది ఏం చెప్తుంది? విషయం రుద్ర శబ్దము శూరవీరుల కర్మలు. ఇది మంత్రం యొక్క విషయం. ఓం ఏ తత్తే రుద్రావసం తేన పరో మూజవతో తీహి
అవతతద్ధన్వా పినాకావసకృత్తివాసా హి సన్న శివోతీహి. ఈ మంత్రం దీని యొక్క పదార్థం. రుద్ర, రుద్రుక అంటే ఇక్కడ ఈశ్వరుని యొక్క స్తుతి. రుద్రుడు పరమాత్మ, అందుకే చెడు చేసేవాళ్ళని రోదం చేశారు. రోదయతి ఇది రుద్ర. పగతుర నేర్పించువాడా అంటే తప్పుడు పనులు చేసేవాళ్ళని ఏడిపించేవాళ్ళని వాళ్ళని రోదింపు చేసేటటువంటి పరమాత్మ. అవతతద్ధన్వా యుద్ధము కొరకు విస్తృతముగా ధనువు బల పరాక్రమములు నుగ్గు చేసి వన రక్షణ మనర్చగలడో అట్టి శస్త్రము గలవాడను. ధనుర్విద్య పరాక్రమం చేత ఈ వనాలని, సమాజాన్ని, ధర్మాన్ని రక్షించేటటువంటి శస్త్రం కలవాడను. కృత్తివాసాహ చర్మముతో కవచంతో దృఢమైన వస్త్రములు ధరించువాడను. దేహాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధరంగంలో ఆనాడు కవచాలుగా చర్మం కూడా వాడేవాళ్ళన్న విషయం ఇందులో కృత్తివాసహ అని అర్థం వస్తుంది. అలాంటి వస్త్రాలు ధరించేవాడిని. శివాహ సకల సుఖముల వసంగువాడను. వాడవు నీవు. శివాహ సకల సుఖములు ఇచ్చేవాడిని శివాహందు. పరహ ఉత్తమ సామర్థ్యము గల సూర వీరుడువు అయినటువంటి నీవు. మూజవత పర్వతమునకు యువతలనున్న అన్ని దేశముల పగతురను అతీహి అతిక్రమించి ఉల్లంఘింపుము. అంటే ఇక్కడ పర్వతం అంటే మన దేశం యొక్క సరిహద్దులు అలాంటివి అయి ఉండొచ్చు. ఈ సరిహద్దు లోపల ఉన్న వాటిని అన్నిటినీ మనం రక్షించాలంటే ఆ శూర వీరత్వం కలిగి ఉండాలి. ఏతత్ తే ఇట్లు నీవనొచ్చు అవకం ఏ రక్షణ కలదో తేన దానితో నహా మమ్ము అహింసన్ హింసించకుండా రక్షించుచు నీవు అతీహి అన్ని విధముల మమ్ము సత్కరింపుము. ఇది ఇందులో పదార్థము. ఇప్పుడు భావార్థము. ఓ మనుష్యులారా, మీరు శత్రురహితులై రాజ్యమును నిష్కంటకమనర్చి సకల శస్త్రాస్త్రములను సంపాదించి దుష్టులను దండించి హింసించి శ్రేష్ఠులను దుఃఖితులుగా ఎన్నడను కాకుండాన్నట్లు చేయవలయను. ఇది మనుషులకు ఇచ్చేటటువంటి సందేశం, ఆజ్ఞం ఏమిటంటే రాజ్యమునకు, మన రాజ్యానికి శత్రువులు ఉండకూడదు. శత్రువులు లేకుండా నిష్కంటకంగా శత్రువుల వలన బాధింపబడకుండా ప్రజలను కాపాడాలంటే నీవు సకల శస్త్రాస్త్రముల వీటన్నిటినీ కూడా సమకూర్చుకోవాలని విద్యలను నేర్చుకోవాలి. తద్వారా ఏం చేయాలి? ధర్మకంటకులైనటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దండించాల్సింది. అంటే హింస మన ఉద్దేశం కాదు, కానీ మానవ ధర్మానికి హాని కలిగించే వాళ్ళని అది మనము దండించకపోతే సమాజం అంతా పాడైపోతుంది. నిలువరించాలి, వాటిని నిలువరించాల్సిందే. ఒక్క చీడ పురుగునుంటే పంట మొత్తం పాడు చేసేస్తుంది. అలాంటి వాళ్ళు ఉండకూడదు. అలాంటి వాళ్ళని దండించాలి, హింసించాలని కూడా వేదమంత్రం చెప్తుంది. శ్రేష్ఠులను దుఃఖితులు ఎన్నడూ కాకుండా చూడాలి. గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు, ఇలాంటివి మానవుల్లో శ్రేష్ఠ గుణవంతులు ఉన్న వాళ్ళని వాళ్ళు ఎప్పుడు దండింపబడకూడదు, వాళ్ళని రక్షించాలి. ఇది ఈ మంత్రం యొక్క సందేశం.